30 మెగాపిక్సెల్ లెన్స్ ఉన్నటువంటి ఈ కెమెరా కాస్ట్ 2 లక్షల రూపాయలు బై. ఇప్పుడు ఈ 2 లక్షల రూపాయల విలువ ఉన్నటువంటి ఈ కెమెరా నడవాలంటే, అది పని చేయాలంటే దాన్ని ఒక మనిషి ఆపరేట్ చేయాలి. అది నడవాలంటే దాని కిందికి ఒక వైర్ పెట్టాలి, కరెంట్ కావాలి, దానికి బ్యాటరీ కావాలి. అన్న మధ్యలో తీసి పెడుతుంటాడు, బ్యాటరీ పెడతా ఉంటాడు, ఛార్జింగ్ కావాలి. మళ్ళీ అది ఫుల్ అయిన వెంబడి మెమరీ కార్డు మారుస్తూ ఉంటాడు, దానికి మెమరీ కార్డు కావాలి. నేను ఏమంటున్నంటే 30 మెగాపిక్సెల్ లెన్స్ ఉన్నటువంటి ఈ కెమెరాకే 2 లక్షల రూపాయలు అంటే ఈ కెమెరా నాకు తెలిసి అంత దూరం నుంచి కూడా మంచి క్లారిటీగా రికార్డింగ్ చేస్తుంది. హలో బాస్, 30 లెన్స్ మెగాపిక్సెల్ ఉన్నటువంటి ఈ కెమెరాకే 2 లక్షల రూపాయలు అయితే ఆ భగవంతుడు మనకు 578 లెన్స్ ఉన్నటువంటి 2 కెమెరాలు ఇచ్చాడు బాస్. ఈ కెమెరాకి ఎంత కాస్ట్ ఉండాలి? బాస్? 1+1 ఆఫర్ 2 ఇచ్చిండు. దానికి కరెంటు కావాలి, బ్యాటరీ కావాలి, ఛార్జింగ్ కావాలి, రికార్డింగ్ చేయాలి, మెమరీ కార్డ్ మరవాలి. బట్ ఇది మాత్రం నాన్ స్టాప్గా 70 ఇయర్స్ నాన్ స్టాప్ కలర్ రికార్డింగ్స్, ఆటోమేటిక్ జూమ్ అడ్జస్ట్మెంట్ విత్ ఆడియో రికార్డింగ్ ఫెసిలిటీ. ఆడియో రికార్డింగ్ అవుతుంటుంది విత్ వీడియో రికార్డింగ్. 70 ఇయర్స్ నాన్ స్టాప్ కలర్ రికార్డింగ్స్ విత్ లౌడ్ స్పీకర్ ఫెసిలిటీ, అన్లిమిటెడ్ బ్యాకప్, అన్లిమిటెడ్ నిండదు, చచ్చేంత వరకు రికార్డింగ్ చేయొచ్చు. అరే బాబా, 30 లెన్స్ మెగాపిక్సెల్ లెన్స్ ఉన్నటువంటి ఆ కెమెరాకే 2 లక్షలు అంటే 1+1 ఆఫర్ 2 ఇచ్చిండు. 578 లెన్స్ మెగాపిక్సెల్. ఎంత అదృష్టవంతులం బాస్ మనం, అవునా కాదా? రియల్గా చెప్తున్నాం, మేక్ ఏ డిఫరెన్స్. ఇంత డిఫరెంట్ థంబ్ ఇంప్రెషన్తో, ఇంత డిఫరెంట్ ఐసైట్తో, ఇంత డిఫరెంట్ టోన్తో ఈ భూమి మీదకి ఎందుకు వచ్చినామంటే ఈ ప్రపంచానికి ఏదైనా ఒకటి డిఫరెన్స్ చేద్దామని వచ్చిన సార్ అని చెప్పి ఈరోజు డిసైడ్ కాండి మిత్రమా. అందుకే చెప్తున్నా, అమ్మ కడుపులో 25 కోట్ల మందితో గొడవ పెట్టుకొని ఈ భూమి మీదకి వచ్చినామంటే యు ఆర్ ఏ సక్సెస్ఫుల్ పర్సన్. అందుకే చెప్తున్నా, ఈరోజు ఇంటికి వెళ్ళినప్పుడు మీ ఇంట్లో గోడ పైన రాసి పెట్టుకోండి, గోడ మీద, ఆ గోడ పైన ఐ ఆమ్ బోర్న్ టు సక్సీడ్. నేను పుట్టిందే గెలవడానికి బాస్, పుట్టక ముందే గెలిచిన, పుట్టిన తర్వాత గెలవడం లోపల ప్రాబ్లం ఏముందని చెప్పి స్వామి వివేకానంద కొటేషన్, ఐ ఆమ్ బోర్న్ టు సక్సీడ్.